హలో అండి. నమస్తే. అందరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా! చిన్న గులాబీ మొక్కకి 3 పూలున్నాయి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. అది చిన్న కాడనమాట. నేను నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే రూ. 50 ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా మనం జాగ్రత్తగా పెంచుకుంటే పెద్దదైతే ఇంకా దానికి స్టెమ్స్ ఎక్కువున్న కొద్దీ మనకి ఫ్లవర్స్, బ్లూమింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా చామంతి విషయానికొస్తే నేను చాలా పాట్స్‌లో పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్‌లో ఉంది. ఆల్రెడీ పూతంతా అయిపోయిన స్టేజ్ ఒకటి, మొగ్గల స్టేజ్‌లో ఉన్నదొకటి, ఇంకా మిడిల్ స్టేజ్‌లో పూతలో ఉన్నదొకటి, ఇంకా పూత రానిదొకటి, అలా స్టెప్స్‌గా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఆల్రెడీ పూత అయిపోయిందనమాట. ఇలా మంచిగా వేసుకున్న కొన్ని మొక్కలకైనా మంచి బ్లూమింగ్స్ రావాలి అననంటే ఇలా కంటైనర్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏదైనా ఫెర్టిలైజర్స్ మనం ఇంట్లో చేసుకునే ఫెర్టిలైజర్సే చాలా ఇంపార్టెంట్. వాటిల్లో మీకొకటి నేను షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇస్తూ ఉంటాను. అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనము ఆల్రెడీ 3 డేస్ ఫర్మెంట్ అయిన వాటర్ ఉంటుంది కదా! ఇది రైస్ వాటరు 2 టైమ్స్ మాత్రమే వాష్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి వాటర్ అనమాట. ఇది నేను 3 డేస్ ఆల్రెడీ ఫెర్మెంట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక హాఫ్ లీటర్ సుమారు తీసుకొని ఒక టబ్‌లోకి దాంట్లో నేను ఇప్పుడు ఒక మంచి ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందంటే ఇదొచ్చేసి సీవీడ్ అనమాట. సీవీడ్ అంటే సముద్రపు కలుపు మొక్క. మన వీడ్స్ ఉంటాయి కదా! మన మొక్కల్లో కలుపు ఎలా ఉంటుందో సముద్రంలో కూడా అలా నాచులాగా కలుపు పెరుగుతూ ఉంటుంది. దాన్ని సీవీడ్ అంటారు. ఇది గ్రాన్యూల్ ఫార్మ్స్‌లో దొరుకుతుంది. లిక్విడ్ ఫార్మ్‌లో కూడా దొరుకుతుంది. నేను ఇప్పుడు వచ్చేసి గ్రాన్యూల్స్ యూజ్ చేస్తున్నాను. ఇది సముద్రపు నాచు అని చెప్పేసి అంటారు సీవీడ్‌ని. ఈ గ్రాన్యూల్స్ ఒక 1 ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ లీటర్ ఈ రైస్ కడిగిన వాటర్‌లో, ఫర్మెంట్ అయిన వాటర్‌లో బాగా కలిపేసుకొని ఒక 2 అవర్స్ పక్కకైతే పెట్టేసుకుంటున్నాననమాట. చాలా దీంట్లో ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయంటే కాల్షియం, పొటాషియం ఇంకా చాలా ఎక్కువ వచ్చేసి ఫాస్ఫరస్ మనము బ్లూమింగ్‌కి ఉపయోగపడే ఏ స్టేజ్‌లోనైనా కానీ అంటే మొక్క వేసిన దగ్గర నుంచి కూడా పూత రాలకుండా ఉండాలన్నా, పూత మంచిగా నిలబడాలన్నా గానీ, అదే ఫ్రూట్ ప్లాంట్స్‌కైతే పూత వచ్చి ఫ్రూట్‌గా మారే టైంలో బరువు తట్టుకోలేక పడిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి కానీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇది మందారం మొక్క. 1 ఇయర్ బ్యాక్ నేను తీసుకొచ్చి వేశాను నర్సరీలో. ఇది చాలా బాగా బ్లూమింగ్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఎందుకో సడెన్‌గా ఇదొకటి, అక్కడ ఒకటి చూపిస్తున్నది ఒకటి. 2 కూడా సడెన్‌గా చిన్న ఆకొచ్చేసి ఇంకా అలా ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా అలా ఉండిపోయింది. పాట్ వేస్ట్ మరి ఏమన్నా మొక్క చనిపోయిందా అంటే మొక్క ఏమాత్రం కూడా చనిపోలేదు. ఎలా డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదు. సరే ఫంగల్ అటాక్ ఏమైనా జరిగిందా అంటే ఫంగల్ అటాక్ గూడా ఎటువంటి ఫంగల్ అటాక్ జరగలేదు. ఇది ఆహ్, ఆహ్, సు స్తబ్దతలోకెళ్ళిపోయిందనమాట. ఇంకా మనం ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వక చిన్న ఆకులాగా మారిపోయి ఇలానే ఉండిపోతుంది. ఒక బ్లూమింగ్ రావట్లేదు, కొత్త చిగురు రావట్లేదు. ఇలాంటి మొక్కలకు కూడా ఈ సీవీడ్ అనేది చాలా చాలా బాగా ఔషధంలాగా పనిచేస్తుంది. వీటిని మొత్తం కూడా గిల్లేసుకోవాలి. ఆకులు చూస్తున్నారు కదా! నాకు తెలిసి ఇదేమన్నా ఫంగల్ అటాక్ ఏమో అనుకుంటున్నా. నాకైతే దీని గురించి తెలవదు పూర్తిగా. ఆకులన్నీ గిల్లేసుకొని వీటికి అది ఇచ్చేసి చూద్దామని జెప్పేసి అనుకుంటున్నా. ఇంకా నారేసిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉంటాయి కదా! నారు కొంచెం పెరిగిన తర్వాత వంగ కానీ, ఇంకా చిక్కుడు కానీ, సొర, బీర, పొట్ల ఇవేవైనా కానీ ఏ జాతి మొక్కలకైనా గానీ క్రీపర్స్‌కి గూడా వేసుకోవచ్చు చాలా బాగా. బ్లూమింగ్స్‌గా మంచిగా వస్తాయి. బ్లూమింగ్స్ వచ్చాయి అననంటే కాయలు, పండ్లు రావడం ఖాయం కదా! అలా అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనిదొచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. కావాలి అననంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చూస్తున్నారు కదా! ఈ ఆకులన్నీ కూడా పూర్తిగా తీసేసిన తర్వాత నేనిది టెస్ట్ చేస్తున్నాను. పూర్తిగా తీసేసాను. అన్ని మొక్కలకి గూడా మనం పూర్తిగా తీసేయొద్దు కొన్ని కొన్ని ఎస్పెషల్లీ మొక్కలకి. ఎందుకంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరిగేది ఆకులతోనే గాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ ఎటువంటి బ్లూమింగ్స్ లేదని దీని మీద నేను టెస్ట్ చేస్తున్నాను. మంచిగా ఉన్న మొక్క మీద పూర్తి ఆకులు తీసేయొద్దు. మనకి ఫోటోసింథసిస్ జరగకపోతే మొక్కంతా పూర్తిగా చచ్చిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చూసుకొని చేయాలనమాట. ఇది నేను 2 అవర్స్ పక్కకు పెట్టుకున్నా కదా! ఇంకా తర్వాత మిగిలిన రైస్ వాటర్ ఉంది కదా! దాంట్లో ఇదంతా కూడా కలిపేసుకొని
మొత్తం కూడా ఇంకా వాటర్ డైల్యూషన్ చేసుకోవాలి. ఇది మనకు కొంచెం ఎక్కువైనా నో ప్రాబ్లమ్ అండి. ఒకవేళ ఆర్గానిక్ కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. మనం డైరెక్ట్‌గా బయట కొనేవి తీసుకున్నాము పెస్టిసైడ్స్ అంటే మాత్రం పెస్టిసైడ్స్ ఇట్లా ఫెర్టిలైజర్స్ వాడుతున్నాము అంటే కరెక్ట్‌గా డైల్యూషన్ లేకపోతే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కదా! ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమ్ లేదు. కొంచెం తక్కువైనా ప్రాబ్లమ్ లేదు. మనం ఫ్రీక్వెంట్‌గా ఇలా ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నాము అనంటే చాలా బాగా బ్లూమింగ్స్ వస్తూ ఉంటాయి. ఇది నేను వాటర్‌లో కలిపేసి ఒక్కొక్క మొక్కకి ఒక చిన్న గ్లాసుడు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళాను. చాలా చాలా బాగా రిజల్ట్ ఉంది. రిజల్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా. సీవీడ్ గ్రాన్యూల్ ఫామ్‌లో ఇవ్వాలి అనంటే మొక్క దగ్గర కొంచెం మట్టి లూజ్ చేసేసి ఒక స్పూను పరిమాణం ఇవ్వడం అనమాట. అంటే మొక్క ఏజ్‌ని బట్టి అంతే. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ గార్డెనింగ్.